మేమైతే చేపలు కొందానికి వచ్చినాం. చేపలు కొనుడు కాదు కానీ ఇక్కడ చేపలు మేమే పట్టుకుంటాను. అట్లా అయిపోయింది. అవి మా ఫ్రెండ్ వస్తాడు. పాప ఈయన గంట చేప నుంచి వెళ్ళి 2 గంటలు 3 గంటలు నుంచి చూస్తానే ఒక్క చేప వాళ్ళ పడ్డ చేప కింద వాళ్ళు ఏం సాహసం ఇస్తాను భయ. ఈ సాహసాన్ని మించుకొని ఆ దేవుడు ఒక చేప రూపంలో చేపను పంపించాలి మామ. కానీ కానీ పండి పండి పర్లే ఇంత కష్టం పడి కదా బ్రో. నీ బాధ పాగోనికి కావద్దు బ్రో. నేనైతే కష్టపడి ఇన్ని చేపలు దీన్ని పోతాడు బర్తలని కాగిత బర్తలు కాగిత బర్తలు అయితే వస్తాయి మన రాపచ్చి. సో ఇవన్నీ రామప్ప గుట్టలు. ఇక్కడ చేపలు పడుతున్నారు చూడండి. వీళ్ళందరూ చేపలు పడుతున్నారు. ఒక బోట్ అయితే నిమ్మలంగా అది ప్రయాణిస్తాను. ఎదిగిపోతాను ఏం లేదు. ఇది మొత్తం రామప్ప చెరువు మధ్యలో ఐలాండ్. ఇది ఐలాండ్. దీన్ని ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు. మధ్యలో కన్స్ట్రక్షన్ అవుతుంది హోటల్ టైప్. మన టెంపుల్ వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది. టెంపుల్ ఉంటుంది చూసారు కదా. చుట్టూ కొండల మధ్యలో మీరు ఎక్కడ చూసినా చుట్టూ కొండల మొత్తం గ్రీనరీ కనబడుతుంది. అక్కడ కూడా చేపలు పడతారు. అదో ఒక్కసారి ఆ బోట్లో కూర్చోబుద్ధి అవుతుంది కానీ అంత సీన్ లేదు. It's laughing time. ఒకటి మా సబ్స్క్రైబర్లో చూపెడతా. మీరు ఫేమస్ అయిపోతారు. అప్పుడు మీ దగ్గరికి వచ్చే కొంటారు అందరు. ఒకటి ఇక రామప్ప చెరువులో చేపలు ఇవి బతుకున్నప్పుడు ఇట్లా ఎగిరిపోయింది అది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చిన్న తీసుకుంటా రామప్ప చెరువులో చేపల వేట. లోతే ఉండదు కదా, ఇలా లోతుండదు కదా. చిన్నగానే ఉంటది. పడ్డదా? లేపు పెద్దది పడ్డది. సస్తి చేపలు పడతానే ఆగు. అదే బొమ్మ చేప అయింది. మెల్లగా పైకి తేవాలా? What is this? Bill. They paid, no? No. ఒకటి మా సబ్స్క్రైబర్లో చూపెడతా. మీరు ఫేమస్ అయిపోతారు. అప్పుడు మీ దగ్గరికి వచ్చే కొంటారు అందరు. ఒకటి ఇక రామప్ప చెరువులో చేపలు ఇవి బతుకున్నప్పుడు ఇట్లా ఎగిరిపోయింది అది. చిన్న చేపలు చూద్దామా? చిన్న చేపలు. దీన్ని బురకలు అంటారా అన్న? వీటిని ఏమంటే బురకలు అంటారా? పరకలతో వేట నాతో చూట. దీనికి ఆక్సిజన్ ఇస్తాను. చచ్చిపోయింది పాపం. అన్ని చిన్నవి పడుతున్నాయి కదా.
ఇక అక్కడి నుంచి మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వాటర్ వస్తున్నాయి. అందులో నుంచి మనకు వాటర్ వచ్చాయి. ఇది పాకాల చెరువు, ఇది పాకాల చెరువు. సో ఇందులోకి నీళ్ళు పోతున్నాయి. ఈ దారి మధ్యలో మనకి చేపలు పడతారు. ఇది మొత్తం ఈ నుంచి ఆడి వరకు చేపలు పడతారు. అక్కడ కూడా చేపలు పడుతున్నారు చూడండి. మీకు పైన అదంతా చేపల వేట, పెద్ద పెద్ద చేపలు పడతాయి. నేనైతే గంట చేప అని చదువుతాను కానీ ఒక్క చేప పడతాను పాపం. రాణించదు. రిస్ట్రిక్షన్ వాయిస్ కట్ చేయండి ప్లీజ్ యూట్యూబర్ గారు. మనం పైకి పోయి చూద్దాం. గణేష్ అన్న పాపం ఈయన గంట చేప నుంచి వెళ్ళి 2 గంటలు 3 గంటల నుంచి చూస్తున్నాయి. ఒక్క చేప వాళ్ళ పడ్డ చేప కింద వాళ్ళు ఏం సాహసం చేస్తాను భయ. ఈ సాహసాన్ని మించుకొని ఆ దేవుడు ఒక చేప రూపంలో చేపను పంపించాలి మామ. కానీ కానీ పండి పండి పర్లే ఇంత కస్టమర్ గా నీ బాధ పాగోనికి కావద్దు బ్రో. మనం రామప్ప చెరువులో చేపల వేట మనకు బోటింగ్ కనబడుతుంది చూడండి. ఆ బోటింగ్ మధ్యలో రామప్పలో బోటు, అది కూడా చేపల కోసమే వేట. మనం అటు లాస్ట్ ఎండ్ వరకు పోదాం. లాస్ట్ ఎండ్ వరకు పోతే చూడొచ్చు పొదం పాలు. మొత్తం ఇది మొత్తం అడివే, చుట్టూ అడవి, చుట్టూ అడవి మధ్యలో అటు ఇటు చుట్టూ గుట్టలు, గుట్టల మధ్యలో లేక్, రామప్ప లేక్ మధ్యలో ఐలాండ్. ఇగో ఐలాండ్ అంటే ఇది రామప్ప మధ్యలో ఐలాండ్. ఆ మధ్యలో హోటల్ అవన్నీ ఉంటాయి. వావ్ ఏం సీనరీ ఇచ్చి పడేసింది. లైఫ్లో ఒకసారి అని ఇట్లాంటి అడ్వెంచర్ చేయాలి, ఆస్వాదించాలి. మేమైతే చేపలు కొనడానికి వచ్చినాం. చేపలు కొనుడు కాదు కానీ ఇక్కడ చేపలు మేమే పట్టుకుంటాను. అట్లా అయిపోయింది. అవి మా ఫ్రెండ్ వస్తాడు. సో ఇవన్నీ రామప్ప గుట్టలు. ఇక్కడ చేపలు పడుతున్నారు చూడండి. వీళ్ళందరూ చేపలు పట్టుకోవాలి. ఒక బోట్ అయితే నిమ్మలంగా అది ప్రయాణిస్తాను. ఎది పోతాను ఏం లేదు. ఇది మొత్తం రామప్ప చెరువు, మధ్యలో ఐలాండ్. ఇవన్నీ ఇది ఐలాండ్. దీన్ని ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు. మధ్యలో కన్స్ట్రక్షన్ అవుతుంది, హోటల్ టైప్. మన టెంపుల్ వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది. ఇటు సైడ్ టెంపుల్ ఉంటుంది. చూసారు కదా, చుట్టూ కొండల మధ్యలో. మీరు ఎక్కడ చూసినా చుట్టూ కొండల మొత్తం గ్రీనరీ కనబడుతుంది. అక్కడ కూడా చేపలు పడతారు. అదో ఒక్కసారి ఆ బోట్లో కూర్చోబుద్ధి అవుతుంది కానీ అంత సీన్ లేదు. ఇక్కడైతే అలో లేదు ట్రావెల్. టూరిస్ట్ అయితే బోటింగ్ సాటర్డే సండే అయితే ఉంటుందేమో. చూసారు కదా కొండలు మొత్తం వాటర్ సౌండ్స్, వేరే సౌండ్స్ ఏం లేవు. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, లైక్స్ అయితే చేయండి పక్కా, మర్చిపోకండి. ఇట్లాంటి వీడియోస్ మీకు చాలా వీడియోస్ చేయడానికి నేనైతే ట్రై చేస్తా. మీ సబ్స్క్రైబర్స్ పెరిగితే మాత్రం నేనైతే అస్సలు తగ్గను. ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తాను. ఇట్లా తీరు అట్లా కాదు. అలా ఎందుకబ్బా నేనైతే కష్టపడి ఇన్ని చేపలు పట్టలేదు, కొన్నాను. సో ఇది దీన్ని oh my god,
ముళ్ళు అయితే అంటారు ఇంటి కాడు పోయి సరే అన్న అలా తన బెదిరిస్తాడో ఏమో Ew!